ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాం. సో లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మేము పైకారా వాటర్ ఫాల్స్, ఊటీ, చాలా చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండి, అండ్ చాలా ఫేమస్ కూడా. ఎవరైనా ఊటీ వస్తే ఆ వాటర్ ఫాల్స్ చూడకుండా మాత్రం రిటర్న్ వెళ్ళరు అనమాట, అంత ఫేమస్ అది. అండ్ చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. ఎవరైనా వీడియో చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ పైకారా వాటర్ ఫాల్స్ నుంచే మేము మళ్ళీ బయలుదేరి లంచ్ చేసి, ఇప్పుడు హిల్ స్టేషన్స్ అంటే మనం జనరల్ గా చూసేది ఏంటండి, టీ ప్లాంటేషన్స్ కానీ కాఫీ ప్లాంటేషన్స్ కానీ. అండ్ ఊటీ మరీ ఫేమస్ గా టీకి చాలా 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 ఫేమస్ అనమాట. ప్రతి చోట మీరు నా వెనకాల చూడొచ్చు, అన్ని కూడా టీ ప్లాంటేషన్స్ అవి. సో ఊటీ అంటే దేనికి ఫేమస్ మీకు తెలుసు కదండి, టీకి చాలా అంటే చాలా ఫేమస్. సో మేము వెతికి ఇంకా ఇక్కడ ఆథెంటిక్ గా ఉన్న ఒక టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం. అది చాలా ప్రామినెంట్ టూరిస్ట్ ప్లేస్ కూడా. అక్కడ పార్కింగ్ ఉంటుందా, ప్లేస్ ఉంటుందా, యాక్చువల్లీ మేము వెళ్ళి చూడాలి. పార్కింగ్ ఉన్నా లేకపోయినా మీకు ఆ టీ ఫ్యాక్టరీ చూపిస్తాము. అండ్ టీ ఫ్యాక్టరీతో పాటు ఇంకొకటి కూడా చూపిస్తాము, అదేంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ. సో రెండు పక్కనే ఉంటాయి అనమాట. అండ్ చాలా చాలా ఫేమస్ ప్లేస్ ఇక్కడ. అక్కడికి వెళ్దాము, వెళ్ళి అసలు టీ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, చాక్లెట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అసలు ఏం వెరైటీస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ A to Z 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ యాజ్ యూజువల్ మా కళ్ళతో మేము చూస్తాం, మీకు కళ్ళకి కట్టినట్టు చూపిస్తాం. సో లెట్స్ గో. సో ఇదే మన టీ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ లోంచి ఇట్లా వచ్చాక ఈ ప్లేస్ అంతా కూడా పార్కింగ్ ఉంటుంది ఫెసిలిటీ. అండ్ అలాగే మీరు పక్కకు ఉంటే కనుక కొంచెం చిన్న చిన్న గేమింగ్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పెట్టారు. లైక్ కొంచెం పక్క గేట్లోకి వస్తే కనుక మీకు ఇక్కడి నుంచే స్కై బ్రిడ్జ్, వ్యాలీ క్రాసింగ్, జిప్ లైన్ అడ్వెంచర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సైడ్ ఉన్న గేమ్ జోన్లోకి వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడి నుంచి కూడా వ్యూ చూడండి, అమేజింగ్గా ఉంది. ఆ టిప్కెళ్ళి నుంచి చూసారంటే మీకు మొత్తం కొండలు, మంచు, వ్యాలీ, హౌసెస్, టీ ప్లాంటేషన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ ఈ టీ ఫ్యాక్టరీ వచ్చేసి దొడ్డబెట్ట పీక్కి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. సో జనరల్గా దొడ్డబెట్ట పీక్ నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్ళే ముందర కానీ ఈ టీ ఫ్యాక్టరీని మీరు విజిట్ చేయొచ్చు. ఆథెంటిక్ టీ ఫ్యాక్టరీ అండి ఇది. ఇది గుర్తుపెట్టుకుని ఇక్కడికే రండి, బికాజ్ వేరే చాలా రెప్లికాస్ ఉంటాయి ఊటీ మొత్తం కూడా. చాలా టీ ఫ్యాక్టరీస్, చాలా చాక్లెట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, కానీ ఇది ఒరిజినల్ అండ్ ఆథెంటిక్ వన్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. పార్కింగ్ లాట్ నుంచి మీకు ఇలా స్టేర్స్ కనిపిస్తాయి. ఈ స్టేర్స్ నుంచి అలా పైకి ఎక్కి వెళ్తే ఎంట్రన్స్ అక్కడి నుంచి ఉంది. సో పైకి వెళ్ళి ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్లోనే మీకు ఇట్లా ఒక మెషిన్ కనిపిస్తుంది. ఈ మెషిన్ వచ్చేసి రోటర్ వెయిన్ అంటారు. ఇది ఫస్ట్ మెషిన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ టీ అంట. అది ఇక్కడ ఎంట్రన్స్లోనే డిస్ప్లే పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక మెషిన్ కూడా ఉంది. దీన్ని ఆర్థడాక్స్ రోలర్ అంటారంట. దాన్ని కూడా ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్. 5 years కంటే చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి 10 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటున్నారు. ఇక్కడ అస్సలు వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓన్లీ 3 UPI పేమెంట్సే మీరు చేయాలి. ఆన్లైన్ పేమెంట్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తప్ప క్యాష్ మాత్రం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ లోపలికి రాగానే గుబ్బుమని టీ వాసన వచ్చేస్తుంది. అక్కడ అన్నీ చూడండి, టీ ఆకులన్నీ కూడా పడి ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ టీ ప్రాసెస్ కూడా మెన్షన్ చేస్తున్నారు. డిఫరెంట్ సైకిల్స్లో అవుతాయి కదా, ఒక్కదాని తర్వాత ఒక స్టెప్ అవుతుంది కదా, ఆ స్టెప్స్ అన్నిటినీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది టీ మ్యూజియం. అసలు టీ ఎలా ఒరిజినేట్ అయిందన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. లైక్ ఏన్షియంట్ చైనాలో మోర్ దెన్ 5000 years ఎగో టీ అన్నది సృష్టించబడిందంట. అండ్ చా ఈజ్ ద చైనీస్ వర్డ్ ఫర్ టీ. సో మనం కూడా చాయ్ అంటూ ఉంటాం కదా, ఆ టీకి ఆ పేరు వచ్చింది అందుకే.
And the first tea seeds were brought to Japan by returning Buddhist priests from China. అలా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయండి టీ గురించి. ద బోస్టన్ టీ పార్టీ, ఆరిజిన్స్ ఆఫ్ టీ ఇన్ ఇండియా. Late 1830s, the tea plant was growing wild in the jungles of northeast Assam. Between 1823 and 31, Robert Bruce and his brother Charles Bruce, an employee of the East India Company, confirmed that the tea plant was indeed a native of Assam area and sent seeds and specimen plants. అలా ఫస్ట్ అస్సాం నుంచి ఇండియా మొత్తం టీ అన్నది స్ప్రెడ్ అయింది. Tea being exported to England. Origins of tea in the Nilgiris. Early experimentation of tea in the Nilgiris began in 1832. Oh my god. So ఈ ఊటీ రీజియన్స్లో ప్లాంటేషన్స్ అన్నవి ఇంచుమించు 18th సెంచరీలోనే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఇంకా ఇటంతా కూడా అలాగే డిస్ప్లే ఉన్నాయి. గ్రేట్ బ్రిటన్ అప్పట్లో బ్రిటిషర్స్ పాలించే వాళ్ళు కదా, వాళ్ళకి నీల్గిరీస్ నుంచి ప్రొడ్యూస్ అయిన టీ అంటే చాలా ఇష్టం అంట. The meter gauge line from Mettupalayam to Koonur was completed in 1898. The extension up to Utkamand was made functional in 1908. Literally Koonur ఆ రూట్ నుంచి టీ అంతా కూడా ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన టీ అంతా కూడా ఈ రైల్వే ట్రాక్ల ద్వారానే తీసుకెళ్లే వాళ్ళు. అదే ఈ రోజుకి ఆ రూట్ చాలా ఫేమస్. అంటే ఊటీ టాయ్ ట్రైన్ వినే ఉంటారు కదా, ఇలాగే ఉంటుంది చూడడానికి. ఈ ఊటీ టాయ్ ట్రైన్ ఎక్కడానికి ముందరే టికెట్ బుకింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ ట్రైన్ అనేది ఇది వరకు ఇలా టీ ప్లాంటేషన్ నుంచి వచ్చిన టీ ప్రొడ్యూస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేయడానికి వాడేవాళ్ళు. The tea express was a special train launched to transport tea chests from Mettupalayam to Cochin, an important shipment port at that time. Cochin అన్నది పోర్ట్ ఏరియా ఉంటుంది కదండి, అక్కడి నుంచి వేరే కంట్రీస్ అన్నిటికీ కూడా షిప్మెంట్ చేయడానికి ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట. టీ ఆప్షన్స్ ఇన్ ఇండియా. టీ అండ్ హెల్త్. టీ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈవెన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ని, క్యాన్సర్ని, ట్యూమర్స్ని అవన్నిటిని కూడా ప్రివెంట్ చేస్తుందంట. అండ్ ద వర్డ్ టీ గురించి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు చూడండి. ద మోడర్న్ టర్మ్ టీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎర్లీ చైనీస్ వర్డ్స్ సచ్ as టీ చాయ్. Some of the names of tea derived from tea. ఇంగ్లీష్లో టే అనేవాళ్ళంట 18th సెంచరీలో. అలా రకరకాల లాంగ్వేజెస్లో టీని ఎలా పలుకుతారో ఇచ్చారు, ఇక్కడ రాశారు మొత్తం అంతా కూడా. అండ్ టీ అండ్ ద 20th సెంచరీ గురించి ఇక్కడ ఇచ్చారు. ఈ ఆకులని నిన్నే తోటల నుంచి తెంపి వచ్చిన ఆకులండి. ఈ ఆకులని మెషిన్లో వేసేందుకు ముందుగా 30% మాయిశ్చర్ అంతా ఎండిపోవాలి. ఇది ఫస్ట్ స్టేజ్, బిగనింగ్ ప్రాసెస్. అందుకే ఇక్కడ లాస్ట్ పెద్ద బ్లోయర్ పెట్టింది. ఆ బ్లోయర్లో హాట్ ఎయిర్ కూడా వస్తుంది, కోల్డ్ ఎయిర్ రెండు కలిపి కింద నుంచి పైన వచ్చేసినప్పుడు 12 గంటల 30% మాయిశ్చర్ అంతా ఎండిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి తీసి అక్కడ ఒక పైప్ ఉంది, పైప్లో వేస్తే కింద రోటరీ మెషిన్ పై మంచిగా క్రషింగ్ అవుతుంది. అందులో జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ అంతా అదనియే మిక్సింగ్ కానీ వేరొక మెషిన్ లోపలికి పోయి వెయిట్ ఎక్కువ అవుతుంది. తర్వాత అక్కడ నుంచి సిటీసీ మెషిన్కి పోతుంది. అక్కడ ఒక మాదిరిగా 5 మెషిన్ ఉంది. 5 మెషిన్లు అయ్యి వేరే వేరే టైప్ల కట్టింగ్, టర్నింగ్, కర్లింగ్ అవుతుంది. సిటీసీ ఛాయ్ అయినా పడినారు కదా, దానికి అర్థం కూడా ఇదే. మళ్ళీ అక్కడ నుంచి గూగి మెషిన్ లోపలికి పోతుంది. పెద్ద అల్యూమినియం డ్రమ్ చుట్టికనే ఉన్నప్పుడు ఆకుల పీసెస్ అంతా రౌండ్ గా షేప్ అవుతుంది, కొంచెం వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది. తర్వాత అక్కడ నుంచి కింద ట్రైన్ వచ్చేసినప్పుడు పచ్చ కలర్లో ఉంటుంది. దానికి ఫెర్మెంటింగ్ చేయాలి. ఎలాగ చేయాలంటే ఇప్పుడు కిటికీ అంతా ఓపెన్ చేసి పెడితే బయటికి నుంచి ఆక్సిజన్ వచ్చి అట్మాస్ఫియర్ అవుతుంది కదా, అప్పుడు కలర్ మారుతుంది, కాపర్ రెడ్ కలర్ అవుతుంది. అప్పుడు కూడా టీ కా ఫ్లేవర్ కూడా డెవలప్ అవుతుంది. ఇదే టీ ప్రాసెస్ లో మెయిన్ ప్లేస్.
తర్వాత అక్కడ నుంచి ఒక కన్వేయర్లో వేస్తే డ్రయర్ మెషిన్కి పోయి 15 minutes 240 Fahrenheit డ్రైయింగ్ అవుతుంది. అప్పుడు నల్ల కలర్ అవుతుంది. మళ్ళీ అక్కడ నుంచి ఫైబ్రోమేట్ మెషిన్కి వచ్చి అక్కడ వేస్టేజ్ అంతా వేరే వేరే అవుతుంది. వేస్టేజ్ అంటే వాడిపోయిన కొమ్మలు పెద్ద ఆకులంతా లైట్ వెయిట్లో సెపరేట్గా వస్తుంది. మంచి క్వాలిటీ అంతా ఒక సైడ్లో వస్తుంది. కింద 2 షిఫ్టర్ ఉంది. ఒక కన్వేయర్లో డస్టిటీ వస్తుంది, ఇంకొక కన్వేయర్లో గ్రాన్యూల్స్టీ. డస్టిటీ స్ట్రాంగ్గా ఉంది. ఎలాగంటే గూగి మెషిన్ చుట్టికని ఉంటప్పుడు అది జ్యూస్ అంతా ఎక్కువ అంటుకుంటుంది, అదే స్ట్రాంగ్ అవుతుంది. గ్రాన్యూల్స్టీ లైట్గా ఉంటుంది. ఇప్పుడు దాకా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ప్యాకింగ్గా పోతుంది. అక్కడ బాక్స్లో వేరే బ్యాగ్లో వేరే ప్యాకింగ్ అయ్యి మళ్ళీ సేల్స్గా పోతుందండి. కింద సేల్స్ కౌంటర్ ఉందండి. అక్కడ మీకు ఏలక కలిపిన టీ ఉంది, చాక్లెట్ కలిపిన టీ ఉంది, జింజర్ టీ ఉంది, లెమన్ టీ ఉంది, ఇంకా స్ట్రాంగ్ టీ ఉంది, మీడియం టీ ఉంది, గ్రీన్ టీ ఉంది, వైట్ టీ ఉంది. గ్రీన్ టీ అంటే బీపీ కొలెస్ట్రాల్ అంతా చాలా బాగుందండి. వైట్ టీ కూడా బట్స్లో చేసినారండి. మళ్ళీ మీకు ఎలాచి కలిపిన టీ ఇస్తారు. చాయ్ తాగి టేస్ట్ చేసి మీకు ఏదేది కావాలి అది కొనుక్కోవచ్చు. నిదానంగా చెప్పండి. థ్యాంక్ యూ. సో అలా మీకు ఏ లాంగ్వేజ్ కావాలో చెప్తే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు టీ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత ఇలా కొంచెం డ్రై అయ్యి కట్ అయిన టీ లీవ్స్ అన్నీ కూడా కింద సమ్ కన్వేయర్ బెల్ట్ ద్వారా వెళ్తున్నాయి. అండ్ మనం కూడా కిందకి వెళ్ళి మిగతా టీ ప్రాసెస్ అంతా చూద్దాము. వావ్, గ్రీన్ టీ వాసన వస్తుంది ఈ ఏరియా అంతా కూడా. ఇందాక పైన వాళ్ళు డిస్క్రైబ్ చేశారు కదా, కట్టింగ్ మెషిన్, టర్నింగ్ మెషిన్, మళ్ళీ కట్టింగ్ ప్రాసెస్ అలా 3 స్టెప్స్లో అవుతాయని చెప్పేసి CTC అని అందుకనే అంటారు టీ బ్రాండ్స్ మీద. అలా అక్కడ మీరు చూస్తే కనుక మొత్తం అంతా టీ లీవ్స్ అన్నీ కూడా క్రష్ అవుతున్నాయి. క్రష్ అయ్యి డిఫరెంట్గా అందులో మాయిశ్చర్ ఇంక్లూడ్ చేయబడి ఇలా కన్వేయర్ బెల్ట్ ద్వారా మొత్తం అంతా కూడా పాస్ అవుతున్నాయి. CTC మెషిన్స్ అని రాస్తారు. కట్, టర్న్, కర్ల్. సో ఇక్కడ దాకా వచ్చేసరికి ఆల్మోస్ట్ టీ లీవ్స్ అన్నీ కూడా క్రష్ అయ్యి ఒక ఫైన్ పౌడర్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ రొటేటింగ్ డ్రమ్ లాగా ఉంది కదా, పెద్ద డ్రమ్, అందులోకి వెళ్తున్నాయి. అక్కడ బ్లోవర్ ఉంటుందంట. అండ్ ఇంకా అందులో కూడా కొంచెం మాయిశ్చర్ యాడ్ చేయబడుతుందంట టీ ప్రొడ్యూస్కి. సో అక్కడ రాసారు చూడండి, ద గూగి అని, ద లీఫ్ విచ్ హ్యాస్ బీన్ కట్ ఇన్ టు టైనీ పార్టికల్స్ నవ్ ఎంటర్స్ ద గూగి. గూగి ఈజ్ ఎ లార్జ్ అల్యూమినియం డ్రమ్ విచ్ రన్స్ అట్ నార్మల్ స్పీడ్. ఈ డ్రమ్లోనే టీ పార్టికల్స్ అన్నిటికీ ఒక రౌండ్ షేప్ వస్తుందంట. టీ ఫ్యాక్టరీలో ఆథెంటిక్ టీ తాగుతున్నాను. అక్కడ ఫ్రెష్గా ప్రొడ్యూస్ అయిన టీ అనమాట ఇది. దాంతో వాళ్ళు తయారు చేశారు. టేస్ట్ చూద్దాం ఎలా ఉంది. వావ్, అమృతం అండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ చూడండి. రంగు, రుచి, చిక్కదనం అంటారు కదా, అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది అయిన వెంటనే మీకు ఒక స్టాల్ ఉంటుంది వాళ్ళదే. మీరు ఏమైనా టీ పర్చేస్ చేయాలనుకుంటే మీకు నచ్చిన ఫ్లేవర్ అక్కడే పర్చేస్ చేయొచ్చు. ఇంకా అంతేనండి. టీ ఫ్లేవరింగ్ అయిపోయాక, టేస్టింగ్ అయిపోయాక మీరు బయటకు వస్తే ఇక్కడ అంతా కూడా షాప్స్ ఉంటాయి. వీళ్ళ ప్రొడ్యూస్ చేసిన టీ ప్యాకెట్స్, శాచెట్స్ అన్నీ కూడా అమ్ముతారు. అసలు ఎలాంటివి అమ్ముతున్నారో ఏమున్నాయో చూద్దాము. సో ఇక్కడైతే చేంజెస్ లేవని చెప్పేసి UPI పేమెంట్సే వాడమని రాశారు. సో మీరు ఎవరికన్నా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి టీ గిఫ్ట్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి గిఫ్ట్ ప్యాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇందులో బ్లాక్ టీ, వైట్ టీ, గ్రీన్ టీ కాంబినేషన్ ఉంది. ఇది వచ్చేసి 550 రూపీస్. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ టీలోనే డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. తులసి, కార్డమమ్, దాల్చిన చెక్క ఉంటుంది కదా, సిన్నమన్, అవన్నీ కూడా పెట్టారు. అండ్ దిస్ ఇస్ నార్మల్ టీ, అంటే మనం మామూలుగా చాయ్ చేసుకుంటాం కదా, అలాంటి టీ మిక్సెస్ అన్నీ ఇవి. మీరు ఎవరికైనా సువెనీర్ కింద ఇవ్వాలనుకుంటే ఇలాంటి టీ ప్యాక్స్ అన్న కొనొచ్చు. లేదంటే బల్క్లో మీకు ఏదైనా సింగిల్ ఫ్లేవర్ కావాలనుకున్నా కూడా దొరుకుతుంది.
దొరుకుతుంది. సమ్వాట్ అక్కడ ఉన్న ప్రైస్ మీద కొద్దిగా డిస్కౌంట్ అయితే అవైలబుల్గా ఉంది. మొత్తం అన్నీ అవేనండి వీళ్ళ ప్రొడక్షన్ టీస్. సో ఈ పక్కన యాక్చువల్లీ ఇంకొక సెక్షన్ ఉంది. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ అమ్ముతున్నారు వాళ్ళు. లైక్ యూకలిప్టస్ ఆయిల్, సిట్రస్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. అన్ని ఆయిల్స్ మెన్షన్ చేశారు. గోల్తీరియా, ఐ థింక్ ఇది పెయిన్స్కి అనుకుంటా. ఆల్ టైప్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. రోజ్మెరీ ఆయిల్ అవన్నీ. సో ఆయిల్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ స్టోర్కి రావచ్చు. ఇక్కడ ఆ ఆయిల్స్లో కూడా మీకు 6-in-1 ప్యాక్స్ దొరుకుతాయి. ఇలా యూకలిప్టస్ ఆయిల్ అన్నీ కూడా ఉన్నవి. ఈ ప్యాక్ వచ్చేసి 970 అని మెన్షన్ చేశారు. సమ్వాట్ కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు దీని మీద. సో ఇవన్నీ కూడా ఆ షాప్స్ లైక్ ధూప్ స్టిక్స్, ఆయిల్స్, క్రీమ్స్ అండ్ సమ్ ఆయుర్వేదిక్ చూర్ణమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అంతేనండి, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఏ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నది వాళ్ళు మెన్షన్ చేశారు. సో దట్ మీకు ఏదైనా తెలియకపోయినా కూడా ఇది చూసి మీరు కొనుక్కోవచ్చు. ఈ టీ మ్యూజియం నుంచి బయటకు రాగానే మీకు కొంచెం ఎంటీ స్పేస్ లాగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే మీకు చాక్లెట్ ఫ్యాక్టరీ వస్తుంది. అంటే ఈ టీ ఫ్యాక్టరీకి వెనకనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఈజీ యాక్సెస్ కూడా ఉంటుంది. డైరెక్ట్గా వన్ ఫ్యాక్టరీ నుంచి ఇంకో ఫ్యాక్టరీకి మీరు వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇందాక అంతా కూడా టీ వాసన మోగిపోయింది కదా, ఇప్పుడు ఈ జోన్లోకి రాగానే మొత్తం అంతా కూడా ప్యూర్ చాక్లెట్లో ముడిగిపోతాం అనమాట. సో చూద్దాం దీనికి ఎంట్రన్స్ ఫీ ఎంత ఉందో. రాగానే వీళ్ళు ఫ్లేవరింగ్కి చాక్లెట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. బటర్ స్కాచ్ నట్టీస్, రైస్ క్రిస్పీస్, ఆల్మండ్ నగ్గెట్స్ అంట చూడండి. అండ్ ఇక్కడే వాళ్ళ షాప్ కూడా ఉంది, హోమ్వుడ్ చాక్లెట్స్. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి. అసలు మామూలుగా మనం బయట కొనుక్కోవాలంటే ఇన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరకవు కదా, ఇక్కడైతే చాలా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ దీనికి ఏమి వాళ్ళు సెపరేట్గా ఎంట్రన్స్ ఏమి ఛార్జ్ చేయలేదు. జస్ట్ ఇందాక టీ మ్యూజియంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఉంది కదా ఛార్జ్, అదే ఛార్జ్ వాళ్ళు చేశారు. అక్కడ చూడండి పెద్ద పెద్ద చాక్లెట్ బార్స్ ఉన్నాయి కదా, ఆ బార్స్ని వాళ్ళు మెల్ట్ చేసి మళ్ళీ మౌల్డ్స్ లాగా చేసి అందులో ప్లేస్ చేస్తున్నారు ఫ్లేవర్స్ యాడ్ చేసి. సో ఇక్కడైతే ఎటువంటి క్లియర్ కట్ డిస్క్రిప్షన్స్ కానీ ప్రాసెస్ గురించి డిస్క్రైబ్ చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదు. జస్ట్ ఇట్లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే గ్లాస్ ఎన్క్లోజర్స్ లాగా పెట్టారు సో దట్ మనం చూడడానికి వీలుగా. ఇందులో అయితే నట్స్ చుట్టూరా ఇప్పుడు ఇచ్చారు కదా వాళ్ళు, ఇలాంటివి కోటింగ్ ఎలా వేస్తారో అవి చూపిస్తున్నారు చూడండి. సో దాని చుట్టూరా చాక్లెట్ కోటింగ్ ఇలాంటి మెషిన్స్ ద్వారానే వస్తుంది. అది చూడండి ఎంత చక్కగా నీట్గా క్లీన్ చేస్తున్నారో మెషిన్స్ అన్నిటినీ. అయిపోయాక నాకు తెలిసి టైం అయిపోతుంది అనుకుంటా, సో వాళ్ళు ప్రాసెస్ ఆపేసి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నారు అంతేనండి. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ అన్నీ కూడా ఇలా బాక్సెస్లో పెట్టుకున్నారు డిఫరెంట్ ఫ్లేవర్స్ని బట్టి. సో ఇందాక వాళ్ళు ఇచ్చారు కదా చాక్లెట్స్, వాటిని టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందో చూద్దామని చెప్పేసి. సూపర్ ఉందండి. జనరల్గా నాకు ఊటీ చాక్లెట్స్ అంటే కొంచెం ఒక రకమైన ఆయిలీ ఫ్లేవర్ అట్లా ఉంటాయేమో అని చెప్పేసి అనుకుంటాం కదా, అలా లేవు. చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉంది చాక్లెట్ అయితే, చాలా బాగుంది. నేను కూడా ఇప్పుడు అన్నిటికీ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయినా కొనుక్కుని వెళ్ళాలి. బట్ వర్త్ విజిట్. మీరు ఫ్యాక్టరీలోకి రాగానే మీకు 3 చాక్లెట్స్ ఇస్తారు అది కాంప్లిమెంటరీ. చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. సూపర్. సో ఇక్కడ చాలా కౌంటర్స్ ఉంటాయండి, ఇంచుమించు ఒక 4-5 కౌంటర్స్ ఉంటాయి. ఆ కౌంటర్స్ అన్నిట్లో కూడా మీకు ఇవే ఐటమ్స్ సేల్ చేస్తాయి. అంటే ఒక సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లో ఏమైతే ఐటమ్స్ కనిపిస్తున్నాయో మీకు అవన్నీ కూడా ఎవ్రీ కౌంటర్లో ఉంటాయి. మీకు ఫస్ట్ గిఫ్టింగ్ పర్పస్కి ఇవ్వాలనుకుంటే కనుక ఇలాంటి అసార్టెడ్ ప్యాక్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే డిఫరెంట్ ఫ్లేవర్స్ అని చెప్పాను కదా, ఇలాంటి బార్స్లోనే క్రాకిల్ కంచ్, ఫ్రూట్ అండ్ నట్, వైట్ చాక్లెట్, హేజల్నట్ బటర్, వాల్నట్, బటర్ స్కాచ్, రకరకాల ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పర్టికులర్లీ షుగర్ ఫ్రీలో, షుగర్ లెస్ కావాలి
కావాలి అనుకున్నా, షుగర్ ఫ్రీలో కావాలనుకున్నా వాళ్ళకి స్టీవియా యాడ్ చేసిన షుగర్ ఫ్రీ చాక్లెట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 100 grams వచ్చేసి 160 rupees దే ఆర్ ఛార్జింగ్. అండ్ అలాగే మరీ డార్క్ చాక్లెట్ కావాలనుకునే వాళ్ళకి బిట్టర్ చాక్లెట్ కూడా అవైలబుల్గా ఉంది. సో వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దీస్ ఆర్ అరేబియన్ డేట్స్ చుట్టూరా చాక్లెట్ కోటింగ్ వేస్తారు కదా, అలాంటివి అనమాట ఇది. అండ్ దిస్ ఈజ్ గోల్డ్ క్యారమెల్ అంట, జావా సుప్రీం, ఈక్వెటర్ ప్రీమియం. అసలు అయితే లిటరలీ నేనైతే ఈ ఫ్లేవర్స్ కూడా ఎప్పుడు వినలేదు. బట్ నేను వాళ్ళు ఇచ్చిన టేస్టింగ్ చాక్లెట్స్ తిన్నాక నాకైతే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది. డిఫరెంట్ ఫ్లేవర్ ఉన్నది, మనకి ఎక్కడ దొరకద్ది. ఇది వచ్చేసి కాఫీ ట్రఫుల్ అంట. ఐ థింక్ మిక్స్ కూడా తీసుకోవచ్చు మనకు నచ్చినవి. నేను అదే పని చేస్తాను, డిఫరెంట్ ఫ్లేవర్స్ చిన్న లైట్ మిక్స్ లాగా చేయించుకుని అసార్టెడ్ కాంబినేషన్ అయినా రెడీ చేసుకుని అది పర్చేస్ ఇట్. సో అదండి సంగతి. ఏ చాక్లెట్ మీరు తీసుకోవాలనుకున్నా మీకు మినిమం 100 grams అనేది కంపల్సరీ. మీకు ఇంకా అసార్టెడ్ మిక్స్ కావాలనుకుంటే కనుక వాళ్ళు ఆల్రెడీ చేసిన అసార్టెడ్ మిక్స్ బాక్సెస్ ఉంటాయి డిఫరెంట్ క్వాంటిటీస్ని బట్టి. లైక్ అంటే ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక చిన్న బాక్స్, ఇది కొంచెం పెద్ద బాక్స్ 500 grams, 350 grams, 750 grams, 1500 grams, ఇలా డిఫరెంట్ వెయిట్ వేరియేషన్స్ తోటి ఉన్నాయి. దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అరేంజ్ చేస్తారు. ఓన్లీ ఇలాగని మాత్రమే మీరు అసార్టెడ్ పర్చేస్ చేయగలరు. మీకు ఏ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంకా ట్రై చేయాలనుకున్నా మినిమం 100 grams అనేది మీరు పర్చేస్ చేసి తీరాల్సిందే. నేనైతే షుగర్ ఫ్రీ చాక్లెట్, రైజిన్, నట్టీస్, ఇంకా ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ తీసుకున్నాను. బిట్టర్ చాక్లెట్ అవన్నీ తీసుకున్నాను. సో ఇదండి స్టోరీ. ఇవన్నీ కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సరిగ్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇదే ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అండ్ కిందకి రాగానే కూడా మనకి ఇంకొక షాపింగ్ జోన్ లాగా వాళ్ళు పెట్టారు. లైక్ వూలెన్ వేర్ అమ్ముతున్నారు. ఇక్కడ బాగా చలిగా ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళు అమ్ముతున్నారు. ఇదే క్యాష్ కౌంటర్. ఇక్కడ డబ్బులు ఇచ్చి ఆర్ ఎల్స్ యూపీఆర్ కార్డ్ పేమెంట్ చేసి మనం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి తలకి వేసుకునే మఫ్లర్స్, స్వెటర్స్, పెద్దవాళ్ళవి అన్నీ అమ్ముతున్నారు. అండ్ అదంతా కూడా హ్యాండ్ బ్యాగ్స్ ఎక్సెట్రా. అండ్ ఈ ఆబ్వియస్లీ హిల్ స్టేషన్స్లో స్పైసెస్ కూడా చాలా ఫేమస్ ఉంటాయి కదా, లవంగాలు, మిరియాలు, అలాంటి స్పైసెస్ కూడా వాళ్ళు ఇక్కడే సేల్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తే మీరు ఈజీగా ఒక 1/2 hour అన్న టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అలాగే టీమ్ మేకింగ్ ప్రాసెస్ గురించి, చాక్లెట్ ఎలా చేస్తారు అలాంటి వాటి గురించి కొంచెం అవగాహన కూడా పెంచుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, పర్టికులర్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఎందుకంటే వాళ్ళకి తినాలన్నా వాళ్ళకి సరిపోదు అనమాట. అన్ని రకాల ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. జనరల్గా బ్రాండెడ్ చాక్లెట్స్ కాకుండా మామూలుగా అవైలబుల్గా ఉండే చాక్లెట్స్ అంటే కొంచెం ఆయిలీగా ఉంటాయేమో, ఏ బటర్ యూస్ చేస్తారు అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. కానీ ఇక్కడ చాక్లెట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సిల్కీ స్మూత్ అండి, అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి, అలా ఉన్నాయి. నేను కూడా నాకు నచ్చిన ఫ్లేవర్స్ కొన్ని తీసుకున్నాను. సో తప్పకుండా మీరు కూడా వస్తే ఈ పర్టికులర్ ఆథెంటిక్ టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ బయటకు రండి, బయటకు వచ్చి వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ మనం వ్యాలీ మీదే ఉన్నాం కాబట్టి టోటల్ ఊటీ యొక్క పానోరామిక్ వ్యూ మొత్తం మీకు కనిపిస్తుంది. కొంచెం కిందకి వెళ్ళి ఆ వ్యూ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ ఇందాక చెప్పాను కదా అక్కడ అన్నీ కూడా జిప్ లైన్ అడ్వెంచర్స్ అవన్నీ అవుతున్నాయని చెప్పేసి, ఇక్కడ విజిట్ చేయగానే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాంటి అడ్వెంచర్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. మొత్తం అంతా కూడా మేఘాలు కమ్మేసే చూడండి ఆల్రెడీ. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే కూడా. అండ్ దే ఆర్ ఓన్లీ ఛార్జింగ్ 20 rupees. 20 rupeesకి మీకు ఆ మ్యూజియంస్ని విజిట్ చేయొచ్చు. అఫ్కోర్స్ మీకు ఏమైనా పర్చేస్ చేయాలనిపిస్తేనే మీకు అది ఎక్స్ట్రా అవుతుంది తప్ప, ఆర్ ఎల్స్ చాలా తక్కువనే చెప్పచ్చు ఆ ఫీ కూడా. అదంతా చూడండి, ఊటీ యొక్క పానోరామిక్ వ్యూ మొత్తం మీరు ఆ టిప్లో నుంచి చూడొచ్చు. సో చూసారు కదండి చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ. హోప్ఫుల్లీ కంప్లీట్ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. హోప్ఫుల్లీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.